శ్రీదేవి భాగవతము. సూతుడు సౌనకాది మహామునులకు దేవి భాగవతాన్ని ఇలా వివరిస్తున్నాడు. వ్యాసుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. బగబగలాడిపోయాడు శుంభుడు. రథాన్ని యుద్ధరంగం వైపు నడవమన్నాడు. శంభుడొచ్చాడని తెలియగానే జగదంబ అతని ముందుకు వచ్చి నిలిచింది. జగదేక సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమెను చూడగానే శంభుడిలో కామం పరవళ్ళు తొక్కింది. అతి కష్టం మీద కామాన్ని దాచుకున్నాడు. మెల్లగా పెదవి విప్పాడు. నువ్వేననుకుంటాను అంబికవి, ఈ కాలకాలి, ఈ చాముండా నీ మంత్రులు అనుకుంటాను. ఈ కర్కశ కంఠంగల శివదూతి నిన్ను లాలిస్తుందేమో. భయంకరమైన ఈ సింహమేనా నీ వాహనం? వీణనాదం చెయ్యాల్సిందానివి. విహల్వమైన ఘంటానాదం చేస్తున్నావు. నీ రూప యవ్వనాలకి ఇది తగదు. దేబిరిముఖం వికార రూపంతో జుగుత్సాకరంగా ఉండే కురూపి ఆడదానివే అయితే 5 క్షణాల్లో లేపెద్దును. నువ్వు మరీ అందంగా ఉన్నావు. నీలాంటి సుకుమారి మీద బాణం వెయ్యబుద్ధి కావడం లేదు అన్నాడు శుంభుడు. మూర్ఖుడా, మృదువుగా నవ్వుతూ అంది దేవి. నువ్వు మా కాళికతోనో చాముండతోనో యుద్ధం చెయ్యి, నేను చూస్తూ ఉంటాను అని శుంభుడితో చెప్పి కాలికేసి తిరిగి, కాలకాలి కురూప ప్రియుడి దైత్యుడు, వీడి సంగతి నువ్వే చూడు అంది. దేవి అలా అందో లేదో గద పట్టుకుని రణరంగంలోకి దూకింది కాలకాలిక. కాళిక తన గదా గాతాలతో శుంభుడి సువర్ణ రథాన్ని నుజ్జు చేసింది. గుర్రాల్ని చంపేసింది. సారథిని మోదేసింది. నిలువెల్లా కోపంతో వణికిపోయాడా శుంభుడు. ఒసెయ్యని ఒక్క అరుపు అరిచాడు. లోకభీకరమైన గదను తీసుకుని ఆమె గుండెకు గురిచేసి కొట్టాడు. దెబ్బ తప్పించుకుంది కాళీ. సర్రున కత్తి తీసి అతని చేతిని నరికేసింది. గదతో సహా ఆ చెయ్యి నేలపడిపోయింది. ఉడికిపోయాడు శుంభుడు. కాలిని తన్నడానికి కాలెత్తాడు. అతి ఒడుపుగా ఆ కాలు కూడా నరికేసింది. దేగలు లేచాడు వాడు. నిన్నేం చేస్తానో చూడవే అంటూ మీద పడబోయాడు. మహోధృతంగా ఖడ్గచాలనం చేసింది కాళీ. శత్రువుల చెవులు బద్దలయ్యేలా కత్తి తీసింది. ఆమె కత్తి విసురుకు శుంభుడి తల కస్సును తెగిపోయింది. గిలగల్లాడుతూ మొండం నేల పడిపోయింది. ప్రాణం పోయింది. దేవతల దుందుబులు మోగాయి. అప్సరసల నాట్యం సాగింది. గంధర్వుల గానంతో లోకం పరవశించింది. వేదాలు అంబకు సాగిలపడి మొక్కాయి. ఆకాశం నుంచి పూలమాన కురిసింది. శుంభుడి మరణంతో తక్కిన రాక్షసులు ఆయుధాలు పడేసి అంబకు మొక్కి పాతాళానికి పారిపోయారు. జనమేజయ, అతి పుణ్యప్రదమైన జగదంబ కథ వింటే అన్ని కోరికలు సిద్ధిస్తాయి. శత్రువులు నశిస్తారు. చివరలో ముక్తి లభిస్తుంది చెప్పడం ఆపాడు వ్యాసర్షి. మహర్షి ఆ జగన్మాతను ఆరాధించి ఆమె వల్ల దయ చూడబడిన భక్తుల కథ కూడా ఏదైనా ఉంటే వివరించు అని అడిగాడు జనమేజయుడు. మళ్ళీ అందుకున్నాడు వ్యాసుడు. సురద సమాధులు. స్వారోచిష మన్వంతరంలో సురదుడు అనే రాజుండేవాడు. శత్రుపీడితుడై చేరువ అడవిలో ఉన్న సుమేధముని ఆశ్రమం చేరి ఆ ముని అనుమతితో అక్కడే ఉండేవాడు. ఒకనాడు ఆశ్రమం బయట చెట్టు నీడన కూర్చుని తన గతం తలపోసుకుంటున్నాడు సురదుడు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. వారికి మాటలు కలిశాయి. ఆ కొత్త వ్యక్తి సమాధి అనే వైశ్యుడు. ఆస్తి కొరకు ఆలుబిడ్డలు అతన్ని తరిమేశారు. అయినా పెళ్ళాం పిల్లల మీద ప్రేమ చంపుకోలేక మదన పడిపోతున్నాడు. తాను అదే దుఃఖంలో ఉండడంతో అతనితో స్నేహం కలిపాడు సురదుడు. తమ దుఃఖం తొలగే మార్గం చెప్పమని ఇద్దరూ కలిసి సుమేధముని ప్రార్థించారు. మోహమే కారణం నాయన. మహామాయ యొక్క మాయలో పడి మోహితులై అహంకారులై అనేక రకాలైన బాధలు పడతాయి. జీవాలు ఒక ఉదాహరణ చెబుతాను. ఒకానొక సత్యయుగంలో బ్రహ్మ విష్ణువులిద్దరూ అన్వసరమైన సుఖం కోసం శివుడు గురించి చాలా నాళ్ళు తపస్సు చేశారు. అటు తర్వాత వాళ్ళిద్దరూ ఒకచోట ఎదురయ్యారు. నువ్వెవరు అంటే నువ్వెవరు అనుకున్నారు. నేను జగత్కర్తని అన్నాడు బ్రహ్మ. ఎవరైనా నవ్విపోగలరు. నేను జగత్కర్తని తెలుసా అన్నాడు విష్ణుమూర్తి. మాటా పెరిగింది. చేతులు కలిపే స్థితి వచ్చింది. ఇంతలో వారి మధ్య తెల్లటి శివలింగం పుట్టింది. ఓ బ్రహ్మ విష్ణువులారా, ఈ లింగం యొక్క పై భాగం కానీ అడుగు భాగం కానీ ఎవరు కనిపెడితే వారే గొప్పవారు అంది ఆకాశవాణి. విష్ణువు అడుక్కి బ్రహ్మ పైకి వెళ్లారు. ఎంత చూసినా తుది మొదలు కనబడలేదు వాళ్ళకి. విష్ణువు తన వల్ల కాదని వెనుతిరిగాడు. శివలింగం పైనుంచి కిందకు పడుతున్న మొగలి పువ్వు కనిపించింది బ్రహ్మకి. దాన్ని పట్టుకుని గబగబా విష్ణువు దగ్గరకు వచ్చాడు. లింగం పైభాగం చూశాను. దానిమీద ఉన్న ఈ మొగలి పువ్వును తెచ్చాను అన్నాడు బ్రహ్మ. అవును, నిజమంది పువ్వు. ఈ లింగం చెబితే కానీ నమ్మను అన్నాడు విష్ణువు.
వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మది పువ్వుది అబద్ధమని చెప్పాడు. అంటే బ్రహ్మ కూడా మాయలో పడిపోయి మోహంతో అబద్ధం ఆడాడనే కదా. అటువంటి మాయల నుంచి బయటపడితే కానీ దుఃఖం నాశనానికి పరాశక్తిని అర్చించడమే ఏకైక మార్గం అన్నాడు సుమేధుడు. ఎలా అర్చించాలి అడిగారు సురద సమాధులు. సుమేధుడు వారికి శక్తి మంత్రాన్ని ఉపదేశించాడు. సురద సమాధులిద్దరూ తపస్సు ఆరంభించారు. 3 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. మంచినీళ్ళు మాత్రమే తాగుతూ తపస్సు ఆచరించారు. అయినా అమ్మవారు ప్రత్యక్షం కాకపోవడంతో అతోత్మహత్యలకు పాల్పడ్డారు. అప్పుడొచ్చింది అంబ. సానుసే వాక్యలతో సేద తీర్చింది. వరం కోరుకోమంది. సురదుడు తన రాజ్యం తనకి ఇప్పించమన్నాడు. సమాధుడు ముక్తిని ఇమ్మన్నాడు. ఈ బంధాల్లోంచి విముక్తి కలిగించమన్నాడు. అంబ వరాలిచ్చింది. సమాధి విరాగే దేశాల పట్టి పోయాడు. జన్మాంతంలో మోక్షం పొందాడు. సురదుడు తన రాజ్యానికి బయలుదేరుతూ ఉండగా ప్రజలు మంత్రులు అతన్ని వెతుక్కుంటూ వచ్చారు. శత్రురాజులు ప్రజా పీడకులు అయ్యారు. అందువల్ల వారిని మేమే వధించాం. నీ రాజ్యం నువ్వేలుకో మహారాజా అని కోరారు. సురదుడు ఆనందంగా తన రాజ్యం చేరి భార్య బిడ్డల్ని కలుసుకుని ప్రజానందకరంగా పరిపాలన చేశాడు. జనమేజయ, అద్భుతమైన ఈ దేవి కథలను వింటే ఇటు సంసార సుఖాలు సమకూరుతాయి, అటు వరము దక్కుతుంది. అఖిలాంధ ప్రాప్తి ఆమె ధర్మార్థ కామమోక్షాలను ఇస్తుందా తల్లి. శ్రవణానందరాలైన కథలు వినిపించావు సూత. వ్యాసుల వారి రచనే మధురము అనుకుంటే ఆ పలుకులు నీ నోటపడి అమృతత్వాన్ని సంతరించుకున్నాయి. పరమ పవిత్రమైన వేద సమ్మతమైన వృత్తాసుడి కథ వినాలని ఉందయ్యా అని అడిగారు సౌనక ప్రభృతులు. చెబుతానని మొదలుపెట్టాడు సూతుడు. వృత్తాసురుడు జనమేజయుడికి వ్యాసుడు చెబుతున్నాడు. దేవహితుడైన విశ్వకర్మకు ఇంద్రుడికి మధ్య చిన్న చిన్న అంతస్పర్ధలు ఏర్పడ్డాయి ఒకప్పుడు. ఆ కారణంగా తపోశాలి అయిన విశ్వకర్మ త్రిశురుణ్ణి కొడుకుగా కన్నాడు. అతనికి 3 తలలు ఉండేవి. అందుకే త్రిశురుడు అన్నారతన్ని. అసలు పేరు విశ్వరూపుడు. ఒక ముఖంతో వేదాలు వల్లిస్తూ, మరో ముఖంతో దిక్కులు చూస్తూ, ఇంకో ముఖంతో మద్యపానం చేస్తూ ఉండేవాడు విశ్వరూపుడు. ఒకనాడు అతను తపస్సు ఆరంభించాడు. ఇంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతని తపస్సు చెడగొట్టలేకపోయాడు. చిరాకొచ్చి వజ్రాయుధంతో అతన్ని చంపేశాడు. అది తెలిసిన విశ్వకర్మ క్రుద్ధుడై అభిచార హోమం చేశాడు. ఆ హోమగుండంలోంచి జన్మించాడు వృత్తాసురుడు. తండ్రి అయిన విశ్వకర్మ ఆనతిపై బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆయుధాలేవి నన్ను చంపకూడదు. లోహం, రాయి, కర్ర ఏదైనా సరే, తడి వస్తువు కానీ పొడి వస్తువు కానీ నన్ను చంపకూడదు అని వరమడిగాడు వృద్ధుడు. వరమిచ్చి వెళ్ళిపోయాడు బ్రహ్మ. వృత్తాసురుడు స్వర్గంపై దండెత్తాడు. ఆ యుద్ధంలో ఇంద్రుడి గుడ్డలు ఊడదీసేసి గుటుక్కుల నోట్లో వేసేసుకున్నాడు. కంగు తినేశారు దేవతలు. హాహాకారాలు చేశారు. చివరికో పన్నాగం పన్ని ఆవలింతను సృష్టించారు. వృత్రుడు ఆవలించాడు. అదుని కోసం కాచుకున్న ఇంద్రుడు సూక్ష్మ రూపంలో బయటపడ్డాడు. అలా పుట్టాయి ఆవలింతలు. ఆ యుద్ధంలో దేవతలు పరారైపోక తప్పలేదు. వృత్రుడు స్వర్గ సింహాసనం అధిష్ఠించాడు. విశ్వకర్మ తన కొడుకును చూసుకుని చాలా సంతోషించాడు. ఓడిపోయిన ఇంద్రాదులు బ్రహ్మను, శివుణ్ణి ముందుంచుకుని విష్ణువును శరణు వేడారు. ఈ విధంగా సూతుడు సౌనకాది మహామునులకు దేవీ భాగవతాన్ని వివరిస్తున్నాడు. ఓం శ్రీ మాత్రే నమః.